హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఆయనగారి వంటలు. ఈరోజు మనం చూడబోయేది ప్రాన్స్ ఫ్రై. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము ముందుగా ఇక్కడ ప్రాన్స్ తీసుకున్నామండి. ప్రాన్స్లో మనకి బ్యాక్ సైడ్ వెయిన్ అనేది ఉంటుంది. సో దాన్ని వెనుక సైడ్ కొద్దిగా కట్ చేసుకొని అందులో నుండి తీసేసుకోవచ్చు, లేదా మనం తల భాగం నుంచి కూడా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇలా ప్రాన్స్ అన్నిటినీ క్లీన్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లో ప్రాన్స్ అన్ని తీసుకొని ఒక లెమన్ యాడ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి అండి. ఇలా వాష్ చేయడం వల్ల మనకి నీసు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత మనము క్లీన్ చేసుకున్న ప్రాన్స్లో హాఫ్ లెమన్ అనేది యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మనం నీట్గా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అండి. ఇవి ఇక్కడ మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్. కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్నిటినీ వేసి వేయించుకోవాలి అండి. సో ప్రాన్స్ కొద్దిగా వేగిన తర్వాతకి ప్రాన్స్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి ఇలాగా. సో ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు మనం ప్రాన్స్ అన్ని ఫ్రై చేయాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాతకి మళ్ళీ మనం వేరే కళాయి పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ వెల్లిపాయ సన్నగా తరిగేసి అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులో 2 ఆనియన్స్ వేసుకొని నీట్గా వేగనివ్వాలి అండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకోవాలి అండి. ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇందులో మనము కారం, ఉప్పు, ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కర్రీ టేస్ట్ రావడం కోసం మాకు ఇంకా ఇందులో కారం పడుతుంది. సో మేము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మేము కుక్ చేసుకున్నామండి. 2 to 3 మినిట్స్. ఆ తర్వాతకి ఇందులో మనం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. సో వేడివేడిగా ఎంతో రుచికరమైన ప్రాన్స్ ఫ్రై రెడీ.